పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. పాల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లో టోటల్ 26 మంది చనిపోవడం జరిగింది, 20 మంది గాయాలు కావడం జరిగింది. అండ్ చాలా కుటుంబాలు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇండియా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది ఏంటంటే పాకిస్తాన్ కి ఇండియా నుంచి ఏ విధంగా హెల్ప్ జరగద్దు, అదే విధంగా ట్రేడ్ జరగద్దు, సో అదే విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం జరగదు అని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాశ్మీర్ యొక్క ఇందూస్ వాటర్ ఒక ఒప్పందం అనేది 1960 లో జరిగింది కదా. అయితే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్ లాల్ నెహ్రూ, పాక్ ప్రైమ్ మినిస్టర్ అయిన మాజీ మొహమ్మద్ అయూబ్ ఖాన్, అయితే వీళ్ళిద్దరి మధ్యలో 1960 సెప్టెంబర్ లో ఒప్పందం జరిగింది. ఏంటంటే ఇందూస్ వాటర్ అనేది 2 దేశాలు యూజ్ చేసుకోవాలి, సో కలిసి యూజ్ చేసుకోవాలి అనే ఒప్పందం తీసుకోవడం జరిగింది. అంటే ఒప్పందంపై IWT మీద వీళ్ళిద్దరు సైన్ చేయడం జరిగింది. అయితే ఒప్పందంలో ఏమున్నదంటే ఇండియాకి 3 నదులు అండ్ పాకిస్తాన్ కి 3 నదులు వెళ్ళాలని ఒప్పందం ఉన్నది. అయితే అందులో ఇండియాకి వచ్చే నదులలో ఏవేవంటే రవి, సట్లెజ్ అండ్ బియాస్, ఈ 3 నదులు ఇండియాకి, అండ్ పాకిస్తాన్ కి అయితే జిలాం, చినాబ్ అండ్ సింధు. అయితే ఈ 3 నదులు అనేటివి పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఒప్పందం అనేది ప్రజెంట్ ఇండియా గవర్నమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ కి వెళ్లే ఇందూస్ వాటర్ డ్యామ్ అనేది ఇండియా గవర్నమెంట్ గేట్స్ క్లోజ్ చేయడం జరిగింది. సో పాకిస్తాన్ కి ఈ ఇందూస్ వాటర్ వెళ్ళడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా నుంచి పాకిస్తాన్ కి ట్రేడ్ మార్కెట్ బంద్ చేయడం జరిగింది. ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్లే దారి కూడా క్లోజ్ చేయడం జరిగింది. అత్తారి వాగ్ ల్యాండ్ బార్డర్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు వెంటనే పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఎంబసీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరికి వీసా అప్రూవల్ ఇవ్వద్దని కూడా క్లోజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ నుండి ఇండియాకి వీసా తోటి వచ్చి ఇండియాలో ఉంటున్నారో వాళ్ళందరూ తిరిగి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని ఇండియా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ పై రివెంజ్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య సంబంధం అనేది మొత్తం క్లోజ్ కావడం జరిగింది. సో ఈ పాల్గామ్ అటాక్ జరగడం వలన మొత్తం టోటల్ గా ఇండియా గవర్నమెంట్ పెద్ద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాక్షన్ వలన పాకిస్తాన్ కి చాలా ప్రాబ్లం కలుగుతుంది. సో చాలా, ఎందుకంటే ఈ పాకిస్తాన్ కుక్కలకి ఈ విధంగా చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇండియాకి వచ్చి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాకి వచ్చి చంపడం అస్సలు కరెక్ట్ కాదు. సో దానికి ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇందూస్ వాటర్ డ్యామ్ ని క్లోజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ కి మద్దతు ఉండే దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఉంటే ఒకవేళ చైనా ఉండొచ్చు, లేకుంటే టర్కీ, సౌదీ ఇట్లాంటివి ఉండొచ్చు. కానీ ఇండియాకి మాత్రం రష్యా, అమెరికా, జపాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ మద్దతుగా ఉండడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క ఫోర్స్ అనేది ఇండియాతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇప్పుడు ఇండియాకి అండ్ పాకిస్తాన్ కి వార్ జరిగిన ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా పాకిస్తాన్ గెలవదు. పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, అందుకే ఓడిపోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎప్పటికీ పాకిస్తాన్ కుక్కలు గెలవరు. అయితే ముఖ్యంగా పుల్వామా దాడి జరిగిన తర్వాత ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోవడం జరిగింది. దానివల్ల పాకిస్తాన్ యొక్క ట్రేడ్ మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. 2018-19లో 4370.78 కోట్ల నుంచి 2022-23లో 2257.55 కోట్లకి పడిపోవడం జరిగింది. అయితే ఈ ట్రేడ్ అనేది 2023-24లో 3886.53 కోట్లకు తిరిగి పెరిగింది. అయితే ఇది గత 5 సంవత్సరాలలో అత్యధికం. ముఖ్యంగా మొత్తం కార్గో ఉద్యమం కూడా 2018-19 49,102 కన్సైన్మెంట్ నుంచి 3827కి పడిపోవడం జరిగింది. ఇలా పుల్వామా దాడి అయిన కార్గో యుద్ధం వలన ఇండియా నుంచి పాకిస్తాన్ యొక్క బంధం అనేది చాలా తెగిపోవడం జరిగింది. అదే విధంగా ఇండియా నుంచి జరిగే చాలా ట్రేడ్ మార్కెట్ అనేది కూడా కుప్పకూలిపోవడం జరిగింది. పాకిస్తాన్ కి ముందే పావర్టీలో బతుకుతున్న పాకిస్తాన్ కి ఇంకా అసలు యుద్ధం చేసేందుకు ఛాయిస్ లేదు. ఇంత స్థితిలో ఉన్నాక కూడా యుద్ధం చేయాలని ఎట్లా అనుకుంటారో అర్థమైతలేదు. వీళ్ళు ఈ విధంగా అటాక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ ఇంత దిక్కుమాల పరిస్థితిలో ఉన్నా కూడా పాకిస్తాన్ కూడా ఏమైనా తెలుగునా నాకు అర్థం కాదు. అసలు ఇండియాతో పెట్టుకుని ఏడ గెలుస్తుంది, అసలు ఏందన్నట్టు ఇలా పిచ్చితత్వం అర్థం కాదు. సో ఏందన్నట్టు. సో ఈ పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా మంచి భారీ డెసిషన్ తీసుకున్నది. సో ఈ డెసిషన్ వలన ట్రేడ్ మార్క్ అనేది, అదే విధంగా అగ్రికల్చర్ అనేది మొత్తం కుప్పకూలిపోతుంది. సో ఎందుకంటే వాటర్ అనేది సప్లై ఉంటేనే పంటలు పండించవచ్చు. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది ఆగిపోయింది, దాని తర్వాత నుంచి వాళ్ళకి పంటలు పండించాలనే చాలా కష్టం ఉంటుంది. సో ఇది అనేది వాళ్ళకి శిక్ష. ఇండియాతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంది. ఇంకోసారి పెట్టుకోవాలంటే భయం ఉండాలి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.